అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలి వీడియోస్. ఈరోజు వీడియో ఏంటో మా పాప చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాకైతే గజ్జి పూజ ఉంది, అందుకే రెడీ అయ్యా. యాక్చువల్లీ మా పాప ఏంటంటే కూచిపూడి నేర్చుకుంటుంది. ఇప్పుడు కూచిపూడి నేర్చుకుంటుంది కాబట్టి దానికి గజ్జి పూజ చేయించాలి. దానికోసం ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. బియ్యము, అలాగే కోకోనట్, పసుపు, కుంకుమ, అగరబత్తి, ఆర్తకర్పూరం అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్, అలాగే వాళ్ళ గురువు గారికి ఇవ్వడం కోసం బట్టలను కూడా ప్యాక్ చేశాను. ఇవన్నీ పెట్టుకుని నేనైతే వాళ్ళ ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళిపోయాను. ఇంటి దగ్గర అయితే పాపను రెడీ చేయడమే సరిపోయింది. సరిగ్గా ఎక్కువ ఫొటోస్ క్లిక్ చేయలేకపోయాను. ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత నేనైతే తనకి కొన్ని స్టిల్స్ అయితే ఫొటోస్ తీశాను. పాపకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది ఫొటోస్ దిగడానికి, సో నాకు ఈజీగానే అనిపిస్తుంది. పాపకి ఇలా క్లిప్పింగ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ని చూపిస్తున్నాను మీకు. మేము తెచ్చిన ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇలా నటరాజస్వామి ఫొటోస్, మిగతా ఫొటోస్ అన్నీ కూడా పెడతారు. పంతులు గారు వచ్చి పూజ చేస్తారు. ఈ వీడియోలో ఏంటంటే కొన్ని పంతులు గారు మంత్రాలు అవి కూడా పెట్టేసాను. నా వాయిస్ ఓవరే ఉండదు, కొన్ని మంత్రాలు కూడా ఉంటాయి, చూసేయండి. ఇలా గురువు దగ్గర గజ్జలు తీసుకుని గజ్జ పూజ చేయించుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇలా కొంచెం వాళ్ళ గురువు పూజ చేస్తున్నప్పుడు పంతులు గారు పిల్లల చేత కూడా కొన్ని మంత్రాలు చదివించారు. అవి వినండి ఇప్పుడు. మహాసరస్వతి అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా నాట్యకళ ఉన్నత శిక్షణ యోగ్యత సిద్ధ్యర్థం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సిద్ధ్యర్థం శ్రీ మహాసరస్వతి ధ్యాన ఆవాహన ఆది షోడశ ఉపఖ్యం గురుముఖేన కరిష్యే. అక్షతలు ఇచ్చేసండి. అండ్ నెక్స్ట్ పిల్లల చేత పువ్వుల అక్షంతలు కూడా దేవుడి దగ్గర పూజించమని చెప్పారు. వాళ్ళు నెమ్మదిగా ఆ ప్రాసెస్ని కూడా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టాలి. మా పాప కొట్టదేమో అనుకుని వాళ్ళ నాన్నని వెళ్ళమన్నాను, కానీ ఇంత లోపలనే మా పాప ఒక్క దెబ్బకే, నేను వీడియో ఆన్ చేసే లోపలనే కాయిన్ కరెక్ట్గా ఈక్వల్గా కొట్టింది. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గురువుగారు హారతినిచ్చి పూజనంతటినీ కూడా కంప్లీట్ చేశారనమాట. పిల్లలైతే నెమ్మదిగా పూజ జరిగినంతసేపు కూడా అక్కడే కూర్చొని శ్రద్ధగా చేశారు పూజనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కూడా దేవుడి దగ్గర నమస్కరించుకోమన్నారనమాట. పువ్వులను అవి కూడా సమర్పించి ఆ తర్వాత పిల్లల్ని కూడా దండం పెట్టుకోమని చెప్తే వాళ్ళు నెమ్మదిగా 1 by 1 వెళ్ళి అందరూ మంచిగా దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత మనం బియ్యం పట్టుకెళ్తాం కదా, ఆ బియ్యాన్ని ఫ్లోర్ పైన ఒక చోట సర్కిల్ షేప్లో ఇలా వేసి ఉంచాలన్నమాట. వీళ్ళు దీనిపైనే గజ్జలు కట్టుకుని డాన్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా గురువుగారి మాటల్లోనే వినండి, అప్పుడే మనకి క్లియర్గా అర్థమవుతుంది. వీటిని ఏమంటారు? గజ్జలు ఇస్తారంటే మీరు ఇప్పటికి ఏదో నేర్చుకున్నారో మనం చేసే ప్రతి అడుగు లయలో వెళ్ళాలి. గజ్జలు వేసుకున్నప్పుడు మీరు చేసే కాళ్ళ బీట్, ఈ గజ్జ మువ్వ సౌండ్ ఒకటే లయలో నడవాలి. అందుకు గజ్జలు ఇస్తారు. గజ్జలు ఇస్తున్నారు ఏం చేయాలి? ఊరికే వేసుకోకూడదు. గజ్జలు ఎప్పుడు వేసుకోవాలి? పర్ఫార్మెన్స్ డే రోజే వేసుకోవాలి. మీరు దీనికి ఎంత రెస్పెక్ట్ ఇస్తే మీ డాన్స్ అంత పైకి వస్తుంది. గాట్ ఇట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 by 1 అందరూ కూడా గజ్జలు గురువుగారి చేత కట్టించుకుంటున్నారు. ఇప్పుడైతే మా పాప టర్న్ వచ్చేసింది. అండ్ మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే గజ్జలు అంటే వాళ్ళకి మిగతావన్నీ తెలియకపోయినా అట్లీస్ట్ గజ్జలు ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ వీళ్ళ సార్ వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ చాలా బాగా నేర్పిస్తారు. చిన్నపిల్లలతో ఎస్పెషల్లీ బాగా డీల్ చేసి ఎంతో మంచిగా చెప్తారనమాట ఈ సార్ అయితే. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నపిల్లలతో డీల్ చేయడం చాలా కష్టం. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ చేత చేయించడం కూడా ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ సార్ అయితే అందులో చాలా మంచిగా చెప్తారు. అందుకే చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతో బాగా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు బియ్యం దగ్గరకు వచ్చేసి రైట్ లెగ్ పెట్టి ఈ ప్రాసెస్ని అంతటినీ కూడా స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ అంతా కూడా వాళ్ళ ప్రేయర్, వాళ్ళ సార్ చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. ఇందులో నా వాయిస్ ఓవర్ ఉండదు. నెక్స్ట్ మా పాప వాళ్ళ సార్ ఎలా చేశారు, వాళ్ళ సార్ ఎలా చెప్తే అలా చేసిందనమాట మా పాప. అది చూసేయండి ఇప్పుడు.
బ్రీత్ ఇన్ ఒక్కసారి చలో 3 2 1 గట్టిగా 1 2 3 స్టార్ట్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆదికంబువనం యస్య వాచికం సర్వవాన్వయం ఆహార్యం చంద్రకారాది సంబందే సాత్వికం శివం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గట్టిగా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సభాకల్పతరుర్గాది వేద శాఖోపశోభితః శాస్త్రపుష్పసమాగీనం విద్వద్భ్రమర సంయుక్తః కంఠే నాదం ప్రళయగీతం హస్తే నాదం ప్రదక్షయే చక్షుర్యాం దర్శయే భావం దాదాభ్యాంతానమాశ్రరే యతో హస్తస్థతో దృష్టి యతో హస్తస్థతో యతో మనస్తతో భావో యతో భావోస్తతో రసః దేవతానాం శిరస్సు గురునామాచరం దక్షక్షవిషేక విద్యానాం శేషే ధ్వనియమో భవే సముద్రవసనే దేవి పర్వతస్తరమండలే నాట్యం కరిష్య భూదేవి పాదపాదశ్రమస్మమే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ధనంన్యసితసాదేవో పితామహ మహేశ్వరః నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణాయనురాకృతం. Now sit on your toes. వద్దు పతాక వద్దు. On your toes. Sit on your toes. దండం పెట్టుకొని 3 times in your place. On your toes. కూర్చో on your toes 3 times దండం పెట్టుకోండి. Floor 1 2 3. Get up. అరమండి ఫస్ట్ స్టెప్ లెగ్స్ సైడ్. అక్కడ బియ్యం మీద. మీ కింద ఏముంది? ఉందా? ఎందుకు వేసాడు? అరమండి చేతుల పైకి. మీ కింద బియ్యం ఎందుకు వేసారు మీ పేరెంట్స్ తెలుసా? నిత్య డౌన్. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న మొత్తం హార్డ్ వర్క్ ఆ బియ్యం గింజ ఎదగాలి. సో అవి హావ్ టు టాప్ వెరీ హార్డ్. ఇలా మెల్లగా కొడితే ఆ బియ్యం ఎదగదు. ఎంత హార్డ్ కొట్టాలంటే ఆ బియ్యం యొక్క గింజ ఇట్ షుడ్ బ్రేక్ ఇంటూ 2. గాట్ ఇట్ ఆద్య? బెండ్ అప్. రమండి. ఎక్సర్సైజ్ 1 2 3 స్టార్ట్. లెట్ ఇట్ గో. స్టాప్. బెండ్ అయ్యింది కొట్టండి. స్టాప్. ఫస్ట్ స్టెప్. కాల్ గట్టి కొట్టండి. కొట్ట కాల్ గట్టి కొట్టాలి. 1 2 3 4 5 6 7 8 1 2 straight. Straight గా 7 8 1 2 3 4 5 6 7. సెకండ్ స్టెప్. కింద కాన్సంట్రేషన్ ఆఫ్ దిస్ లుక్ స్ట్రైట్. అంతే. ఏం పర్లేదు. Straight Adya. 2 3 start. 1 2 in your places. 5 6 7. Come on. Gittiga. Sound రావాలి. Straight. Gazal sound రావాలి. Next swing. Bend. Legi చేతులు. Third step. 1 2 3 start. 1 2 3 4 down. 5 6 7 8 1 6 3 4 5 6 7 8 1 6 3 4 5 6. Next same step and movements change. 1 to the beginning. 1 2 3 start. 1 6 3 4 extra 1 2 bend over it. 5 6 ఇలానే వన్స్ ద బ్యాక్ బియ్యం నుంచి వెంటనే వెళ్ళిపోండి. అంతే. ఇట్లా సైడ్ అక్కడ ఆన్ యూర్ టోస్. నమస్కారం చేసుకోండి. 3 times sit on your toes. పక్కన కూర్చో. ఇది వచ్చేది అందరు కంప్లీట్ చేస్తారు. పేరెంట్స్ గురించి ఆ బియ్యం అన్నీ ఒక బ్యాగ్ వేసాయి. ఇయర్స్ తర్వాత నేర్చుకుంటారు. సో ఈ
ఈ గ్యాప్ ఎందుకంటే గజ్జ పూజ చేసుకున్న 6 years తర్వాత వాళ్ళకి ఆ కేపబిలిటీ వస్తుంది ఏంటంటే స్టేజ్ మీద వాళ్ళు సోలోగా పర్ఫామ్ చేస్తున్నారు. ఆ 6 years ఆఫ్ కష్టంలో ఒక బ్యూటిఫుల్ డాన్సర్ అవుతారు. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అట్లా తయారవుతారు. సో ఈ ప్రోగ్రామ్ మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ నవంబర్ ఆర్ అక్టోబర్ లో ఉంటుంది. ఐదర్ కార్తీక మాసం లేదంటే దసరా నవరాత్రుల్లో, ఫస్ట్ ఆఫ్ దసరా నవరాత్రులు లేకపోతే కార్తీక మాసంలో ఏదో ఒక డే నేను ఫిక్స్ చేసి అందరూ అవైలబిలిటీ చూసి బుక్ చేస్తాను. శ్రీశైలం ఫస్ట్ ఫ్లోర్ శ్రీశైలం. బియ్యం పైన ఎందుకు చేస్తారంటే పూర్వంలో, ఇప్పుడు బియ్యం వచ్చింది, అప్పట్లో ధాన్యం ఉండేది. ధాన్యం కింద తెలుసు కదా. వాళ్ళు చేసుకునే డాన్స్ ప్రాక్టీస్ ఎలా ఉందంటే అది కొడితే అది ఇరిగి బియ్యం వచ్చేది. సో ఇప్పుడు అది దొరకట్లేదు కాబట్టి ఆ ప్రాక్టీస్ కూడా అట్లా అవుతుంది కాబట్టి ఇప్పుడు బియ్యంలో చేస్తాం. బియ్యం ఎందుకు తేమన్నాను అంటే పూర్వంలో శిష్యులు ఇచ్చే ఈ ధాన్యము గురువు సంవత్సరం పాటు తినేవాడు. ఆ పుణ్యం మొత్తం వాళ్ళకి రావాలని చెప్పి ఒక్కొక్కరు చేసి 3 kgs. యాక్చువల్ గా 7 kgs ఆఫ్ రైస్ ఉండేది. 7 kgs ఆఫ్ రైస్, 5 కోకోనట్స్ ఉండేది. సో లేటర్ ఆన్ అది 3 kgs కి వచ్చింది. ఇప్పుడు మీ దగ్గర తాంబూలము బియ్యం అన్ని ఒక ట్రేలో పెట్టి. నెక్స్ట్ అయితే సార్కి తాంబూలం ఇవ్వాలి కదా, బట్టలు అలాగే బియ్యం అరటిపళ్ళు తాంబూలం అయితే రెడీ చేసి పెట్టాను. అవన్నీ కూడా పాప చేత సార్కి అయితే ఇప్పించేసాను. అండ్ నెక్స్ట్ ఈ గజ్జల్ని ఏ టైంలో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోకూడదు అవన్నీ కూడా సార్ చెప్తారు. ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ తన పర్ఫార్మెన్స్ అయితే సార్ చెప్పారు కదా శ్రీశైలంలో ఉంటుందని, అప్పుడైతే చూడాలి ఎలా చేస్తుందో. అప్పుడు మళ్ళీ వీడియో పెడతాను, మీ అందరికీ కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ బుడ్డి పిల్లలందరూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు కదా. ప్రోగ్రామ్ టైంలో మాత్రమే గజ్జలు తీయాలి. మిగతా టైంలో మీ పేరెంట్స్కి ఇచ్చేయాలి గజ్జలు. మళ్ళీ మీ పేరెంట్స్ నాకు గజ్జలు ఊరికే వేసుకుంటున్నారు అండి అని చెప్పారనుకోండి, మళ్ళీ నేను గజ్జలు తీసుకోవాలి. మీ గజ్జలు సెకండ్ది క్లాస్లో బెండ్ చేయకపోయినా కూడా గజ్జలు రిటర్న్ తీసుకుంటారు. క్లాస్లో బెండ్ చేస్తేనే గజ్జలు మీ దగ్గర ఉంటాయి, లేదంటే అది ఏమైతే గజ్జలు నేను తీసేసుకుంటాను మళ్ళీ. అర్థమైందా? ఓన్లీ ప్రోగ్రామ్ టైంలో మాత్రమే గజ్జలు వేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు గజ్జలు వేసుకోవాలి. ఓకేనా? ఫైనల్లీ అయితే పూజ అంతా మంచిగా కంప్లీట్ అయింది. మీ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మీ అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ని మా పాపకి ఇవ్వండి, తను మంచి పర్ఫార్మెన్సెస్ చేయాలని. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మా బాబుతో అయితే ఒక ఫోటో తీశాను లాస్ట్లో.